హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె చేతి రుచులు. ఇవాళ ఈ వీడియోలో చపాతీ మరియు అన్నంలోకి టేస్టీగా ఉల్లిపాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే వాటిని ఇలా చీలికల వల్ల కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, మనం తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఉల్లిపాయ అనేది మెత్తగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ వాటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక మూత పెట్టాలి. మూత పెడితేనే ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గుతుంది. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ అలా మగ్గింది. ఆ టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్, అలానే కొంచెం జీలకర్ర పౌడర్, అలానే గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఆయిల్ అనేది కర్రీలోంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం తరిమి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉల్లిపాయ కర్రీ రెడీ. దీన్ని మీరు అన్నంలోకే కాదండి చపాతీల్లోకి కూడా తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.